చేయయ్యా, నన్ను చేయయ్యా. ఈ విరిగి నలిగిన ఈ పాత్రను, ఈ జీవితాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. నన్ను బాగు చేయి ప్రభువా. నీ సువార్తలో, నీ సేవలో వాడబడే పాత్రగా నన్ను చేయయ్యా. నీ సాక్షిగా నేను జీవిస్తాను అని ప్రార్థన పూర్వకంగా దేవుని వేడుకున్నాము. ఇదిగోయ్యా నా జీవితము, ఇదిగోయ్యా నా విరిగి నలిగిన స్థితి, నన్ను బాగు చేయయ్యా. నన్ను పారవేయకు, నన్ను త్రోసివేయకయ్యా. నన్ను చేరదీసుకో, నన్ను బాగు చేయయ్యా. వాడబడే పాత్రగా నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకో అని వేడుకున్నాము. చూడయా, విలువలేని పాత్రనయ్యా నేను. నాకు కనువారు లేరెవ్వరయ్యా. వెలలేని నీదు రక్తముతో వెలుగొందు పాత్రగా చేసావయ్యా నన్ను. ఆటంకముల నుండి నన్ను తప్పించు, ఎల్లప్పుడూ నన్ను కాచి కాపాడాయి. పగిలి ఉన్న పాత్రను సరిచేసి నన్ను వాడుకోయా అని వేడుకున్నాం దేవుని. ఏ స్థితి అయినా, పగిలిన స్థితి, కృంగిన స్థితి, సమస్యల, కష్టముల, దిగుల, చింత, ఆందోళన దేవుని సన్నిధిలో కుమ్మరిద్దాం. దేవుని చేతులకి మనం అర్పిద్దాం. బాగు చేసే దేవుడు మన కుమ్మరి అయినండి, మన సృష్టికర్త అయినండి. వాడబడే పాత్రగా నన్ను చేయాలి. ఈ లోకమంతా నన్ను ఉపయోగించుకొని నన్ను వెలివేస్తున్నారే తండ్రి, నీవు నన్ను వాడుకోయ్యా. లోకాశల నుండి నన్ను తప్పించయ్యా.
నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభువా. నన్ను స్థిరపరిచేయ, పోగొట్టుకున్నవన్నీ నాకు దయచేయ. పనికిరాని పాత్రనయ్యా నేను, నన్ను పారవేకు తండ్రి. పొంగి పొరలే పాత్రగా నన్ను చేయయ్యా అని వేడుకుందామండి ప్రతి ఒక్కరు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము ఇది ప్రార్థన చేసే సమయము. ఎవరు అటు ఇటు చూడొద్దు, ఎవరు అటు ఇటు తిరగద్దు. కళ్ళు మూసుకుని దేవునికి మొర పెడదాం. మన హృదయాల్ని విప్పి దేవునికి తెలియచేద్దాం. ఇదిగో అయ్యా నా విరిగి నలిగిన స్థితి, ఇదిగో అయ్యా విరిగిపోయానయ్యా, నలిగిపోయానయ్యా. ఈ మనుషుల చేతిలో, ఈ లోకంలో, సాతాను చిక్కుల్లో నలిగిపోయి ఉన్నానయ్యా. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా, నీకు సమర్పిస్తున్నానయ్యా. నన్ను చూడయ్యా, నన్ను చూడు ప్రభువా. నన్ను నీ చేతులతో బాగు చేయి. ఈ విరిగి నలిగిన ఈ పాత్రను బాగు చేసి ఈ సేవలో నన్ను వాడుకోయా అని ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందాం. అయ్యా ఇదిగో అయ్యా నా విరిగి నలిగిన స్థితి, ఇదిగో అయ్యా నా జీవితము దిగులతో, బాధతో, చింతతో, సమస్యలతో, నిందలతో, అవమానాలతో కృంగిపోయి ఉన్నానయ్యా. నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. పనికొచ్చే పాత్రగా చేయ. నన్ను త్రోసివేయకు, నన్ను పారివేయకయ్యా, నన్ను త్రోసివేయకయ్యా. వాడబడే పాత్రగా నన్ను చేయి. ప్రతి ఒక్కరం ప్రార్థిద్దాం. దేవుని సన్నిధిలో కుమ్మరిద్దామండి. మన హృదయాల్ని కుమ్మరిద్దాం. దేవుని సన్నిధిలో చెప్పుకుందాం. ఈ క్షణము మౌనంగా ఉండద్దు. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. దేవుని సన్నిధిలో కుమ్మరించుకుందాం. మన స్వరాలెత్తి దేవునికి తెలియచేద్దాం. పక్కన వాళ్ళు వింటున్నారా, ఏమవుతుంది అని ఏది పట్టించుకోవద్దు. దేవుని సన్నిధిలో కుమ్మరిద్దాం. పనికిరాని పాత్రలని లోకమంతా నన్ను పారవేస్తున్నాయా, త్రోసివేస్తున్నాయా. పనికొచ్చే పాత్రగా నన్ను చేయ. నీ హస్తాలకి నేను అప్పగించుకుంటున్నాను ప్రభా. దేవా నీ సాక్షిగా నన్ను నిలబెట్టుకో అయ్యా. నీ చేత వాడబడేది గొప్ప భాగ్యమయ్యా. నీ సేవలో నన్ను వాడుకో. నాకు ఇది రాదు, అది రాదు, నాకు ఈ తలాంతు లేదు, అది తలాంతు లేదని సాకులు చెప్పొద్దు. దేవుని సన్నిధిలో దేవా ఇదిగోయా నా స్థితి, తలాంతులు లేవు, దీవెన లేదు, ఏ ఉపయోగము లేదయ్యా ఎవరికి. నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను దేవా. ఏ ఉద్దేశముతో, ఏ ప్రణాళికతో నన్ను సృష్టించావో
దేవా, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చాయా, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చాయా. నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో అయ్యా. ఒక్కరికన్నా నన్ను దీవెనకరంగా చేయయ్యా, నా కుటుంబానికన్నా నన్ను దీవెనకరంగా చేయయ్యా అని పోరాడదాం దేవుని సన్నిధిలో. ఎలా యాకోబు పోరాడాడో మనము పోరాడదాం దేవుని సన్నిధిలో. శోధించండి అని అన్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో పోరాడదాం. మన్నైన జీవితము నా వంక చూడు ప్రభా అని వేడుకుందాం. ప్రతి ఒక్కలం ప్రార్థిద్దామండి. ప్రతి ఒక్కలము మన్నండి. మన జీవితం మట్టి జీవితాన్ని, ఈ మట్టి జీవితం కొరకు దేవుడు తన విలువైన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. ఈ విలువలేని జీవితానికి ఒక విలువ తీసుకొచ్చాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో, తన రూపురేఖలతో మనల్ని సృష్టించుకున్నాడు. తన పోలికతో మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. మన పరమ తండ్రి, మన కుమ్మరి, మన కాపరి. ఎంతో గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము. ఇంకా ఎందుకు ఆ పాత జీవితము, ఇంకా ఎందుకు ఆ సమస్యలు, ఇంకా ఎందుకు అప్పులు ఇచ్చే వాళ్ళముగా ఉంచుతారు కానీ చేసే వాళ్ళముగా కాదు అని బైబిల్ సెలవిస్తుంది. దేవుడు మనల్ని దీవిస్తే అనేక మందికి దీవెనగా పొంగి పొర్లే వాళ్ళముగా ఉంటాము. వేడుకుందాం దేవుణ్ణి, అడుగుదాం దేవుణ్ణి. దేవా, నన్ను చూడయ్యా, పనికిరాని పాత్ర నన్ను పారవేయకయ్యా, పొంగి పొర్లే పాత్రగా నన్ను చేయయ్యా, నన్ను వాడుకో ప్రభు. నీ హస్తాలకి నేను సమర్పించుకుంటున్నానయ్యా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభు అని వేడుకుందామండి ప్రతి ఒక్కరం. పనికిరాని పాత్ర
ప్రతి ఒక్కరం చల్లగా నన్ను చూడు.